హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మిథున్ రెడ్డి బెయిల్ మీద రిలీజ్ అవుతూ వచ్చారు. లిక్కర్ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి నిన్న రిలీజ్ అవుతూ వచ్చారు. ఆయనకి వైసీపీ శ్రేణులందరూ కూడా స్వాగతం పలుకుతూ వచ్చారు. అయితే మిథున్ రెడ్డి రిలీజ్ తర్వాత లిక్కర్ కేసుకు సంబంధించి ఉంటుందా ఓడుతుందా అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడే లిక్కర్ కేసుకు సంబంధించి ఉన్నటువంటి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులందరూ కూడా బెయిల్ మీద బయటకు వస్తూ వచ్చారు. నెక్స్ట్ బిగ్ బాస్ టార్గెట్ అంటూ జరిగినటువంటి రాజకీయం అంతా ఇప్పటితో ఆగిపోతూ వచ్చింది. ఈ పరిణామానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. దాంతోపాటు సోషల్ మీడియాకు సంబంధించిన యాక్టివిస్టుల అరెస్టుల పైన హైకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. దీనికి సంబంధించి సవీంద్రారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన అరెస్టు పైన తీవ్రంగా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కేసును సిబిఐకి ఇవ్వాలి, సిబిఐ విచారణ చేపట్టాలి దీని మీద అంటే కూడా చెప్తూ వచ్చింది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిలీజ్ని ఎలా చూడాలి? లిక్కర్ కేసుకు సంబంధించి ఏదన్నా ముందుకెళ్లే అవకాశం ఉందా, లేదంటే ఎంతటితోనే ఇది క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? అవ్వని పెళ్లికి బాజాలు కొట్టడంలో సిద్ధహస్తులు, లేనిది ఉన్నట్టు చూపించడంలో సిద్ధహస్తులైన ఒక తబేలా మీడియా బుర్ర తక్కువ పేపర్లో రాసే విన్యాసాలకి నాకు నిన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి బాగా చెప్పాడు. దానికి నేను ప్రభావితమైన కూడా. ఎందుకంటే ఎస్ఐటి సిట్ గురించి విన్నాం, కానీ సిఐటి సిట్ అని అంటే చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ తపేలా ఛానల్ అన్నమాట. సిఐటి సిట్ అంటే ఈ తపేలా ఛానళ్ళు మీడియా ట్రయల్ త్రూగా ఎస్ఐటిని ప్రభావితం చేస్తే, అంటే ఉదాహరణకి నోట్ల కట్టలు దొరికి తేగల కృష్ణారెడ్డి గారు అల్లుడు ఫామ్ హౌస్లు, అలాగే అక్కడేమో అల్లాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ దగ్గరేమో ఇంట్లో కట్టలు పేరుస్తున్న వీడియోలు, ఇవన్నీ టపాసుబుత్రు స్టోరీలతో ప్రజల్ని మభ్య పెడుతూ మీడియా ట్రయల్ త్రూగా యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అన్న భ్రమంలో ప్రజల నుంచి వీళ్ళు కాలక్షేపం చేస్తూ. మీరు ఇంకోటి గమనించారు లేదు, మిథున్ రెడ్డిని కనుక జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళి ఉంటే ఇది ఖచ్చితంగా 150 రోజుల పైచీలకి ప్రణాళికే. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికైతే పరామర్శ చేశారో బేర్ మీద 95 రోజుల పైచీలకే. లేటెస్ట్ కాకం గోవర్ధన్ రెడ్డికి 95 రోజులు విముక్తి వచ్చింది, 93 రోజులు. మిగిలిన అందరూ సెంచరీలు కొట్టేసి రికార్డులు సృష్టించిన బ్యాచ్లు. అంటే ప్రభావితం అన్న దగ్గర ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ అన్న దాంట్లో వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే గ్రహించారు మోడస్ ఆఫ్ ఆపరెండా, కానీ వాళ్ళ ఎంటైర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గ్రహించలేదు. ఇది అండర్లైన్ చేసుకోమని ఉండాలని ఆయన చాలాసార్లు 2-3 ప్రెస్ మీట్లో చెప్పాడు, దే ఆర్ మోడస్ ఆఫ్ ఆపరెండా అని. కానీ వీళ్ళు గ్రహించట్లేదు అని ఇంకా కొంతమంది కనువిప్పారు. ఎందుకంటే మీరు ప్రతిదీ గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏమైతే చేశారో వాటిలన్నిటికీ ఆ అభియోగాలన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టబడి జైల్లోకి వెళ్ళినట్టుగా పోర్ట్రేట్ చేసి బిల్డప్లు ఇస్తున్నారు. కానీ అవన్నీ వాస్తవానికి ఎంత దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కేసులో మనం అక్కడ లెబోరియస్ డిబేట్స్ జరిగాయి. అవి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ అయిన తర్వాత, అది కూడా ఎవరెవరు త్రూగా, జిఎస్టీ కౌన్సిల్, ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్స్ త్రూగా. అలాగే లెక్కర్ స్కామ్, ₹1,00,000 పూచీకత్తు మీద చంద్రబాబు నాయుడు గారు ఎక్స్చెక్కర్కి 3,500 కోట్లు అన్యాయంగా అన్యాక్రాంతమయ్యాయి, రాకుండా డబ్బులు. దీని మీద ఆయనకి అరెస్ట్ దాకా లీడ్ అయింది, బెయిల్ తీసుకొని బయట ఉన్నారు ఆయన. ₹1,00,000 పూచీకత్తు బెయిల్ మీద. ఇక్కడ ఆ మీనా అనే వ్యక్తి వీవీప్యాట్లు తగలెట్టేస్తే అది ఇష్యూ ఫ్లేర్ అప్ అవుతుంది. దాని దగ్గర ఆడవడుతున్న శ్రీనివాసాచార్య ఆడుతున్న లెటర్ రాయించి, ఎందుకంటే పాత అలవాటు, మా శంకరన్ రాసిన ఉత్తరానికి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు పెట్టారు కదా. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక సందర్భంలో చెప్పింది 10,000 కోట్లు అంటే మార్కెట్లో కిక్ ఇవ్వలేదు, అది 1,00,000 కోట్ల కింద కిక్ ఇచ్చారు. మీరు జాగ్రత్తగా గమనించండి వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా. 1,00,000 కోట్ల అవినీతి, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి అన్న దగ్గర లాస్ట్కి మా జేడీ లక్ష్మీనారాయణ వచ్చి అంతేం లేదే 1,200-1,300 కోట్లు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్, ముందు నోరు పడిపోయిందే, జస్ట్ లైక్ చిరంజీవి లాగే. జాగ్రత్తగా గమనించండి, దే ఆర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండా. నేను మిథున్ దగ్గరికి తర్వాత వస్తాను, ఇదంతా ఇంట్రడక్షనే. ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, ఇది జగన్మోహన్ రెడ్డి అనే ఇండివిజువల్ క్యారెక్టర్ని ఎలా హ్యూమిలేట్ చేయాలన్న దగ్గర అప్పటి నుంచే పంచవర్ష ప్రణాళిక, విజన్ 2020 ప్లాన్ ఉంది. వెన్ హీ స్టార్టెడ్ పాలిటిక్స్ రాకమునుపు నుంచే ఏది మన పరిటాల రవి గారి దుకాణం. అంటే పుత్రోత్సాహం ఎవరికి ఉంది ఎక్కువ? టీడీపీ పార్టీకి ఉందని కూడా. ఎవరి పుత్రోత్సాహం? రాజశేఖర రెడ్డి గారి పుత్రుడికి మీద ఎక్కువ ఉత్సాహం వీళ్ళకి ఉంది. రాజశేఖర రెడ్డి గారి కంటే వీళ్ళకి ఎక్కువ ఉంది. ఇది గమనించమనండి. రెండో పాయింట్, ఇక్కడ మీరు వచ్చారు, ఇక్కడ లెక్కర్ స్కామ్ కన్నా దీని ముందు ఈ అరెస్టులన్నిటికీ మేము కూడా ఇదే పని చేస్తామని కాడి బిగించిన తపేలా ఛానళ్ళు, దిక్కుమాల పేపర్లు. వీళ్ళకి ఏముంది, టోపీ పెట్టుకుని డిబేట్లు పెట్టినంత సులువు కాదు కదా టోపీ లేను. వాస్తవాలు నేను మిమ్మల్ని కన్విన్స్ చేయొచ్చు మీడియా ట్రయల్ త్రూగా. మీడియాలో చూపించారు, 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు, 10వ నెంబర్ ఛానల్ అన్నీ ఇవే చూపిస్తున్నాయి. కానీ ఈ మీడియా ట్రయల్ గౌరవ న్యాయస్థానంలో ఎంతవరకు అన్న దగ్గర మీరు గమనిస్తే చెప్పు తీసుకొట్టింది. నిన్న మీరు ప్రతిదీ ఈ విధంగా లీడ్ అవుతుంది, ఈ విధంగా కన్ఫైన్ అవుతుంది,
ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్న కోణంలో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, మళ్ళీ ఇందాక నేను ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పానంటే స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఈడీ, ఐటీ అండ్ జిఎస్టీ కౌన్సిల్స్ ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని అట్రిబ్యూట్ చేసి వేలెత్తి చూపించిన తర్వాత దాంట్లోంచి వచ్చిన అవుట్కమే స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అయినప్పుడు చంద్రబాబు గారు జైలు. వాళ్ళు కూడా 17A వర్తించదు, 17A వర్తించదని ఆ బొరతక్కువ లోదర వాదనలు. అంతేకాని 17A వర్తించదు కన్నా ఈ కేసుకి మాకు సంబంధం లేని వాదనలు లేవు. ఈ కేసులో అవుకమ్ యు మేక్ మీ గిల్టీ. ఇదే జగన్మోహన్ రెడ్డి కంపారిజన్ ఇవ్వండి. డైరెక్ట్ గా ఆయన కేసులన్నిటి ఈడీ సిబిఐ కేసులన్నిటికీ ఏం చెప్పాడు? అసలు అవన్నీ కూడా నాకు సంబంధం లే, సంబంధం ఉంటే దమ్ముంటే ప్రూవ్ చేయండి అని కూర్చున్నాడు ఆయన. ఇక్కడ వర్తించదు కదా ఉడుకోవాలి. వర్తించడం కాదు కదా కావాల్సింది, అది నేను చేయలేదని చెప్పేసి ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి దగ్గర వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉంటుందంటే, అమరావతి గతంలో మీరు జ్ఞాపకం ఉందా, వీళ్ళు కట్టిన బిల్డింగ్లు వీళ్ళే తాత్కాలికం అంటారు. కట్టం దాని గురించి రాజమౌళి ఎలివేషన్స్ ఇస్తారు. అమరావతికి అన్యాయం జరిగిపోయిందా? అలా మా పవన్ కళ్యాణ్ అయితే లిక్కర్ తాగే వాళ్ళు కడుపు కొట్టేవు జగన్ అని ఏడుపీతి మాటలు. ఇవి ఎలా లీడ్ అయ్యే ఎలక్షన్కి? అమరావతి అన్నది ఏదో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసేసినట్టు, ఈ లిక్కర్ది ఏదో కడుపు కొట్టేసినట్టు, జే బ్రాండ్లు తొక్క బ్రాండ్లు అని చెప్పి ఇవాళ ఇటు తీసుకొచ్చి ఆ మీనా వీవీ పేడలది వీళ్ళకి ఎందుకు నెత్తికెత్తుకున్నారు? ఎందుకంటే పాత కడుపు మాటలు. అది తెరి చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్లో ఇరికిస్తారా? మిమ్మల్ని ఇరికించడం మాకు 2 నిమిషాల పనిని ఈ కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తే కోర్టు ఏం చెప్పింది? ఈడి చెప్పిన పితూరి మీద ఆడి చెప్పిన పితూరి మీద ఈడి చెప్పిన పితూరి మీద ఆడిది. ఇలా ఎంతమంది మీద ఛార్జ్ షీట్లు, దిక్కుమాల ఛార్జ్ షీట్లు ఇస్తారు మీ మొహమ్మండ. ఇతను మిథున్ రెడ్డికి ఇలా పితూరులు చెప్పుకుంటూ ఉన్న దగ్గర ₹1 ఎందుకు చెప్తున్నానంటే, మీకు స్కిల్ డెవలప్మెంట్లో దగ్గర 108 కోట్ల జప్తు జరిగిన ఆస్తి, తర్వాత 113 కోట్ల దగ్గర ఆస్తి జప్తు దగ్గర టీడీపీ ఆఫీస్కి ఏ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్లో వచ్చిందో, తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ డీవియేషన్స్లో శ్రీనివాస్ అకౌంట్కి ఎలా వచ్చాయి అన్నప్పుడు ఎవిడెన్సెస్, క్లియర్ కట్ ఎవిడెన్సెస్ కనిపిస్తాయి. ఇక్కడ 3500 కోట్లు ఎక్స్చెక్కర్కి, ఏది లిక్కర్ షాపుల లైసెన్సుల రద్దు, బార్ లైసెన్సుల రద్దుతో ఎక్స్చెక్కర్కి లాస్ త్రూగా లిక్కర్ కేసు ఈయన మీద. ఇక్కడ ప్రభుత్వాన్ని నిర్వర్తించిన దానికి 3500 కోట్లని ఒక పెప్పే పేగర్ పెట్టి, అంటే గతంలో 1,00,000 కోట్లు అన్నది వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు కదా, అలా 3500 కోట్లకి ఈక్వల్. మీ కేసు అదే కాబట్టి ఇది కూడా అదే. ఓకే, ఈక్వలెంట్ ఫిగర్తో జస్టిఫై చేద్దామని ముందుకెళ్ళి దగ్గర మిథున్ రెడ్డి విషయంలో మొదటి రోజు నుంచి మా ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? 5 కోట్లు ఉదాహరణకి అదాన్ ఇండస్ట్రీస్కి ఇస్తే వైట్ మనీ ఇచ్చాడు. ఆ వైట్ మనీ తిరిగి వచ్చింది అదాన్ ఇండస్ట్రీస్ నుంచి మిథున్ అకౌంట్కి. ఇదే కదా ఎవిడెన్స్. దీంట్లో ఐటీ డీవియేషన్ ఎక్కడ నా దగ్గర పట్టుకుంటే లీగల్ ట్రాన్సాక్షన్ కరెక్ట్గా జరిగిందో జరగలేదు పక్కదిద్దాం, జరిగింది అన్నదాన్ని ఐటీ డీవియేషన్ ఎక్కడైనా ఫైండ్ అవుట్ ఉందా? ఐటీ రిటర్న్ అయింది. అది ఈడీ డైరెక్ట్గా ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు అన్నది ఈ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అప్పుడు మిథున్ రెడ్డి మీద ఎక్కడైనా ఈడీ కానీ ఐటీ కానీ సంబంధిత రైడ్ లేదు, సరిగా ఐటీ చేయలేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలి. అదాన్ డిస్టిలరీ ఇండస్ట్రీస్ కి జిఎస్టీ వైలేషన్స్ ఏమైనా ఉన్నది ఎక్కడైనా ఉందా? లేదు కదా. ఇవేవీ లేనప్పుడు కేవలం 161 and 164 సిఆర్పిసిలు ఆధారం చేసుకుని 161 164 అంటే ప్రజలకు తెలియాలి. పోలీసు వాళ్ళు వాళ్ళకి పెట్టకథ రాస్తారు, దానికి సంతకం తీసుకుని కోర్టు మొహాన్ని పెడుతున్నారు. అది చెప్పింది అదే. ఇందులో ఎవిడెన్స్ ఏ విధంగా ప్రూవ్ అవుతుంది? ఉదాహరణకి 3500 కోట్లు పలానా దగ్గర మిస్యూటిలైజ్ అయింది. ఒక ఈడీ మిథున్ రెడ్డి అకౌంటో, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అకౌంటో, లేదా రాజకేష్ రెడ్డి అకౌంట్లో ఇవేవి అన్న దగ్గర ఎక్కడ లేకుండా ఆశ్చర్యకరమైన తెలివి తక్కువ మీడియా అన్న దానికి ఎందుకు చెప్పొచ్చు అంటే, ఉదాహరణకి తేగల కృష్ణారెడ్డి అల్లుడు ఫామ్ హౌస్ లో దొరికినప్పుడు కేసు కట్టారా? లేదు కదా. అసలు ఆ మీద కేసు కట్టడం లేదు. కోర్టుకి తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తామంటే కోర్టు ఏమడిగింది? ఎలా చేస్తారు అసలు? ఇప్పుడు ఎవరి అని చెప్తున్నారు, అసలు నాకు కాదని చెప్పేసి పిటిషన్ వేసాడు కదా కోర్టులో రాజకేష్ రెడ్డి. రాజకేష్ రెడ్డి పిటిషన్ నేను తర్వాత మాడదాం. ముందు ఈ తేగల కృష్ణారెడ్డి అల్లుల్లో ఫామ్ హౌస్ కాలేజీ సంబంధించింది, వాళ్ళ మీద కేసు కట్టిందా ఇదే సిట్? లేదు. కానీ సిఐటి సిట్ మాత్రం ఇది చంద్రబాబు గారు ఇన్వెస్టిగేషన్ తపేలా ఛానల్ మాత్రం కట్టేశారు ఆయనకి సంబంధించి. అంచేత ఈ తెలివి తక్కువ వేదాలని ఏం చేయాలో మీరే చెప్పండి ఒకసారి. ఇది ప్రజలు గ్రహించగలిగితే ఇదే గౌరవ న్యాయస్థానంలో నిన్న జరిగిన కౌంటర్ ఆర్గ్యుమెంట్లు ఏసీబీ కోర్టులో, రే ఎందుకు తెస్తారు ఇంతమందిని తీసుకొచ్చింది, అంతమందిని ఎవరు తీసుకురావట్లేదంటే వీళ్ళ స్టాక్ ఎండిపోయింది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు ఆపారు తెలిసి, నెక్స్ట్ బెయిల్ వచ్చింది అతనికి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ఆయన శ్రీనివాస మంగాపురంలో ఆయన బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చేస్తాడు. ఓ పక్క బొమ్మల కరుణాకర్ రెడ్డి దొల్లగొడ దోప వేస్తాడు బిఆర్ నాయుడికి, ఏది జరుగుతున్న దరిద్రానికి. ఇప్పుడు ఈయన కూడా తోడేయడు అనుకోండి, వాళ్ళిద్దరు ఎలా ఉంటారు? ఆయన గోవిందమాలలో ఉంటాడు, ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రాజ్యం తోడింది అనుకోండి ఏమవుద్ది? నెగిటివ్ అవుతుంది. లాప్టెట్టరండి, లెక్కర్ కేసు లేదు, వాళ్ళ కార్డు లేదు. ఇప్పుడు ఈ 2 రోజులు అయిపోయింది కదా, వీళ్ళు అడవాడు ఇంకా తగ్గ సింతస్ ఇచ్చిన పులుపు చోదు అలా ఖాళీగా ఉన్న విజయసాయి రెడ్డిని పిలుస్తారు, బాబు సరే అని నువ్వు 4 సాడీలు చెప్పు, 4 సాడీలు చెప్పిన తర్వాత 5 పేర్లు చెప్పు, ఇది బంపర్ ఆఫర్.
వస్తాడు మావాడు వచ్చి రాజకేష్ రెడ్డి అని ఇంకో 5 పేర్లు వస్తాయి. ఇవాళ ఉన్న కొన్ని తీసుకెళ్ళి అంటే ఇప్పుడు ఏంటి అంటే వాంగ్మూలం ఇస్తారు, ఇంకో పేరు చెప్తారు, ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇతను ఈ పేరు చెప్పారు కాబట్టి ఇతను విచారించాలని చెప్పేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ వాంగ్మూలాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాలనేటువంటి ఒక డైవర్షన్ ఏమైనా జరుగుతుందా? ఎలా అవుతుంది సార్? మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళ మొహానికి లోపల ఇట్టిన వాళ్ళదే ₹1 పట్టుకోలేకపోతున్నారు, ₹1 ప్రూవ్ చేయలేకపోతే కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలా వెళ్తారు? నిన్న మిథున్ రెడ్డి దాంతో కథ కంచికి మనం ఇంటికన్నా సారాంశం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. చదువుకున్నోడికైతే, చదువుకొని బుర్ర తక్కువ బ్యాచ్కి అయితే మన దగ్గర ఆన్సర్లు ఉండవు. అది ఆల్రెడీ ఆ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళకే వర్తిస్తుంది. వాళ్ళు సావమనండి. అది దీర్ఘ సుమంగళ అదొకటి ఉంటుంది, కార్తీక దీపం సీరియల్ ఉంటుంది చూడండి, అలా ఎండ్లెస్ నాన్సెన్స్ ఇంకో 5 ఏళ్ళు పాటు జైలపాకంలో లాగడం అది ప్రొలాంగ్ అవుతున్నట్టు. ఇది కూడా మీకు 2 విషయాలు ప్రజలకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇదే అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో కూడా ఇదే ప్యానెల్ కలిపి సుప్రీంకోర్టు మొహమ్మద్ చెల్లుమని ప్యానెల్ చెల్లింది. ఇవాళ నిన్న మిథున్ రెడ్డి విషయంలో కూడా ఇదే ఏసీబీ కోర్టు ఇదే ప్యానెల్ మొహమ్మద్ చెల్లుమని చెల్లింది. అయినా సరే వాళ్ళు ఇంచి దగ్గర ఇలాగే దీని మీద ఇంకా నెగిటివ్ నెరేషన్స్ తోనే ముందుకెళ్తారు. బికాస్ దట్ ఈస్ దేర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండా. కానీ ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్రెడీ వీళ్ళు ఇచ్చినటువంటి బెయిల్స్ని కూడా రద్దు చేయండి, క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్స్ వేయటము, ఆ హైకోర్టు ఏమో దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయటము. ఎందుకంటే వీళ్ళందరినీ పొలిటికల్ వెండెక్టా కిందే ఉంచడానికి కోసం బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటుందా? బాదండి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, వీళ్ళు చెప్పి పుటాని కబుర్లు ఎలా ఉంటాయి? సంపద సృష్టిస్తాం, మీకేమో ఏదైతే చేసేస్తాం, అబక్రా దబ్రా దబ్రకా బాబ్రా అని చెప్పి బాబరీ మసీద్ కూల్చిన పెట్టకథలా చూపిస్తున్నారు. నేను బాబరీ మసీద్ కూల్చింది పెట్టకథ ఎందుకు చెప్తున్నానంటే, ఇదే అద్వానీని ఇదే మురళీ మనోహర్ జోషిని వీళ్ళందరినీ అందరూ ముద్దాలు కాదట, దాని అదే పడిపోయిందని చెప్పినప్పుడు అదెంత టపాచి బుత్తురు కబురు, ఇది కూడా అలాంటి కబురే. ఓకే, సో అలానే లీడ్ అవడానికి పొలిటికల్ వెండెక్టా కింద చూడాల్సింది. నా దగ్గర అధికారం ఉంది, సిట్ నేను మనం చెప్పింది చేస్తున్నాను, సిట్ దాని విన్యాసాలు అది చేస్తుంది. సిట్కి సహాయ సహకారాలు చేసేది సిఐటి సిట్ మాది. అంటే మీడియా సిట్ వేరు, అసలైన సిట్ వేరు. మీడియా ట్రయల్ చేసే సిఐటి సిట్ ఈ కేసుని లీడ్ చేసేసి ఎస్ఐటి వాళ్ళు లీడ్ అవుతున్నారంటే, లీడ్ అవ్వట్లేదు అన్నది ఎందుకు చెప్పొచ్చు అంటే, ఇక్కడ ఫామ్ హౌస్ లో దొరికిన దానికి తర్వాత ఆయన వీడియో ఏదైతే డబ్బులు కట్టలు ఉన్నాయి, ఆయన పేరు ఏంటండి, ప్రదీప్ శ్రీనివాస్ సంథింగ్ ఏదో నాయుడు, శ్రీనివాస్ నాయుడు అనుకుంటా, శ్రీనివాస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు, అతనికి సంబంధించిన వ్యక్తి. ఆ వీడియో మీరు ఐఫోన్ మాకు లాక్ తీయలేదు అని ఇది చెప్పిన టపాసు బుత్తుకోకూడదు. అక్కడ చూస్తే అసలు అది మేము రిలీజ్ ఐఫోన్ లాక్ తీయలేదంటే దాన్ని హ్యాక్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా ప్రభుత్వం దగ్గర, వాళ్ళందరూ సార్. యాపిలోడో ఇక్కడికి వచ్చి జగదీష్ మార్కెట్కి వెళ్ళి గుండు తిరిగి పడ్డాడు, కళ్ళు తిరిగి, అదే ఫోన్ కూడా ఇడే ఏం కాకుండా ఓపెన్ చేసాడు. అందుకే ఎందుకు ఇది అప్డేట్ అవ్వండి, అప్డేట్ అయితే మీరు జర్నలిస్టులని కనీసం గుర్తింపు ఉంటుంది. వాళ్ళ గురించి వదిలేసేయండి, ఇప్పుడు అది పక్కన పెట్టాలి. మీరు కూడా రేపటి టోపీ పెట్టుకుని చేయండి, అది వదిలేసేయండి, వార్తలకు టోపీ కప్పినట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ లిక్కర్ కేసు అంటే మొన్నటిదాకా ఈడీ వచ్చేస్తుంది, ఈడీ ఇన్వాల్వ్ అయిపోతుంది, బీజేపీ వచ్చేసింది, బీజేపీ ఓకే చెప్పింది, ఇదంతా కూడా చూస్తూ వచ్చాం కదా. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినా ఇంక అయిపోయింది కథం. నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతున్నాడు. ఇదే కదా మనం చూసిందంతా కూడా. అదే ప్రీకన్సీవ్డ్ నోషన్తో మీడియా ట్రయల్ చేస్తే ఏమవుతుంది? ఆ టార్గెట్ వేరువేడికి దేని మీద లోకం అన్నట్టు వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలన్న దాంట్లోనే ఉంటున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ఆలోచించరేమో కదా. ఎందుకు ఆయన ఎందుకు ఆలోచిస్తారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఇలాగా ఆలోచిస్తే ఆయన పేరు చంద్రబాబు నాయుడు అవుతుంది. ఓకే, సో దానికి పెద్ద ఏముండదు, ఇంతటితో లీడ్ అవుతా ఉంటుంది తప్పితే అంత మించి ఏముండదు అంటారు. టైం వేస్ట్ అండి. ఏపీ రాజకీయాలకి టైం వేస్ట్ కార్యక్రమానికి తెరలు దేపిన కూటమి కింద చూడండి. వాళ్ళు కాదంబరి నత్వానితో మొదలెట్టారు, బోట్లు తిరగెట్టేశారు, బుడమేరు ముంచేశారు. ఇవన్నీ వాస్తవాలను కప్పిపుచ్చడానికి రోజుకొక దిక్కుమాల కథ తీసుకొచ్చి తిరుపతి లడ్డుల్లో కొవ్వు, తిరుపతి లడ్డుల్లో అసలు నిన్న కూడా చూశాను దీని మీద సుప్రీంకోర్టు దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎలా ఇది అసలు మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా మాట్లాడతారని చెప్పేసి నేను సుప్రీంకోర్టు అడుగుతుంది. దాన్నే గడ్డెట్టడం అంటారు. ఇంత గడ్డెడతాను కానీ అమ్మ పెట్టి 4 పెడతాను కానీ గుర్రం సవారు ఎక్కదని చిన్నప్పటి నుంచి చేసాం. ఇదంతా ఏంది సార్? అయోధ్యకి 1,00,000 కోట్ల లడ్లు పంపించారు ప్రసాదం కింద. ఏం మారుతున్నారు అసలు? దానికి నెయ్యి డొనేట్ చేసిన వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తులు. దీన్ని కూడా వైసీపీ రైజ్ చేస్తూ వచ్చింది. దానికి నెయ్యి డొనేట్ చేసినంత కూడా బీజేపీ సంబంధించిన వ్యక్తులు. మరి ఆ నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి దేవదేవుడి సన్నిధిలో దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే, స్వామి వారితో గేమ్ ఆడే అంత సామర్థ్యం ఎవరికైనా ఉంటే ఎవరికి ఉంటుంది సార్? దేవుడు ఉంటే ట్రై చేయమనండి. సరే, అయితే ఇంకొకటి సార్, ఈ సోషల్ మీడియా ఈ పొలిటికల్ అరెస్టులు అన్నీ ఒక పక్క జరుగుతుంటాయి. సోషల్ మీడియా అరెస్టుల మీద హైకోర్టు నాకు తెలిసి ఒక 5-6 సార్లు పోలీసులను తిట్టడం కావచ్చు, లేదంటే ఆ కేసులకు సంబంధించిన తిట్టడం కావచ్చు, పొలిటికల్ వెండెక్టా కింద మీరంతా పనిచేస్తున్నారని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నా కూడా ఎందుకు ఇంకా అలానే ఈల్డ్ అవుతుంది
మీకు దీన్ని ఇంటర్లింక్ చేస్తూ నేను కేసుతో లిక్కర్ కేసుతో కూడా చెప్పొచ్చు. సార్ ఈ వైఎస్ అనిల్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇక్కడ కాగితాలు అడ్డానికి కొన్ని కార్యక్రమాలు అడ్డానికి ట్రై చేశారట. లక్కీగా మీడియాను లీగల్ సెల్ గట్టిగా అలర్ట్ చేశారు కదా, అది జరగలేదు. ఇట్లా మీరు వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేండా మీరు ఆద్యంతం గమనించగలిగితే నిన్న ఆడి పేరు ఆయన సవీంద్రారెడ్డికి ఆడికి గంజాయి తీసుకొచ్చారు. సో అప్పుడు దాని మీద కదా సుప్రీంకోర్టు హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని వాళ్ళు బెంచ్ మించి సిబిఐకి ఆర్డర్ ఇచ్చారు డైరెక్ట్గా. అది మీరు గమనించండి. అంటే ద పోలీస్ వ్యవస్థ లోపాన్ని, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూని గౌరవ హైకోర్టు ఏ విధంగా పరిగణిస్తుందో గమనిస్తే, గతంలో డీజీపీని అమాయకుని చేసి వెళ్ళడం కాదు సంఘా గారిని నేను వీళ్ళని ఎందుకు జరగట్లేదు అన్నది గమనించుకోమనండి. ద టాలరెన్స్ అండ్ కన్సిడరేషన్స్ విచ్ వర్ గివెన్ బై ద రెస్పెక్టివ్ హైకోర్ట్ హెన్స్ ఫోర్త్ ఇట్స్ నథింగ్ బట్ ఏ చేతమని. ఎందుకంటే కొమ్మినేని గారి కేసులో మీరు గమనిస్తే డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఏ విధమైన షోకాజ్ నోటీసులు గౌరవ బెంచ్ ఇచ్చిందో ఒకసారి గమనించమన్నాడు. సో ఈ విధంగా అట్రిబ్యూట్ చేస్తూ ఎవరి కబంధ హస్తాల్లో చిక్కుని లా అండ్ ఆర్డర్ నడిపిస్తున్నారో చూసుకుంటే పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నలిగిపోతున్నారు. ఆ నలిగిపోయిన దానికి తీవ్ర పరిణామాలు అనుభవిస్తుంది కూడా వాళ్ళే. ఇప్పుడు వాళ్ళే కదా. ఇప్పుడు ఇది ఎక్కడ బాధ అంటే నాకు అర్థం కాదు. మీరు పొలిటికల్ వెంజెంటా స్కామ్ లో స్కీమ్ కింద ప్రవేశపెడితే మీకు ఎవరెవరి మీద పేర్లు స్వచ్ఛందంగా జైలు బరో కార్యక్రమం పిలిపిస్తారు. మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిమార్క్ చేసుకుని ఆ రెడ్ బుక్లు ఏదో రాసుకుని తెచ్చారు కదా, బయటకు రిలీజ్ చేయండి. స్వచ్ఛందంగా జైలు బరో కానీ పోతారు, మీకు కడుపు పంటలు చల్లారుతాయి. అరెస్ట్లు ఈ గొడవలు అంతా ఎందుకు నాకు అర్థం కాదు. అలే అంటే సిబిఐ నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా డైరెక్ట్గా హైకోర్టే సిబిఐకి ఇచ్చేసేసి దీని మీద మీరు విచారణ జరిపించండి అనేది. అంతే కదా సార్. ఇప్పుడు మీరు ఏదో మాట్లాడతాం, తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. మన ఇద్దరి మీద కేసు కట్టినప్పుడు తీసుకొచ్చి గంజాయి తీసుకొచ్చారు, తలకాయ పెట్టారు అనుకోండి, ఎవరికైనా మాట్లాడుకుంది. అందులో పోలీసుల దగ్గర ఆ గంజాయి ఎందుకు వచ్చింది, మీరు వేరే కేసులు అరెస్ట్ చేసి దీనికోసం ఎందుకు పెట్టారని చెప్పేసి కూడా రైజ్ అవుతూ వచ్చింది కదా. రైజ్ అవుతుంది, అలాంటివన్నీ అట్రిబ్యూట్ అవుతాయి అవ్వ కదా. ఈ సోషల్ మీడియా కేసు అనేది తీసుకొచ్చి గంజాయి వ్యాపారం పెడితే పెద్ద వ్యాపారమే కదా. అలా మా ఎస్పీ గారికి బాగా తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు అదంతా వాళ్ళకే కదా నెగిటివ్. ఇప్పుడు వీళ్ళు ఇంత ప్రోపగండాగా ఇంత పొలిటికల్ వెండెక్టా కింద చేస్తున్నప్పుడు, అర్థమవుతూ ఉన్నప్పుడు, అయినా కూడా దాన్ని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది ప్రభుత్వానికి ఎంత నెగిటివిటీ వారికి వస్తుంది, హోంమంత్రి గారికి ఎంత నెగిటివిటీ మార్క్ వస్తుంది అర్థం కదా. వన్ టైం అలా అర్జున్ సినిమా ఉంటుంది, ఏక్ దిన్ కా ముఖ్యమంత్రి అనే సినిమా, అలాంటి టైప్ నాకు కనిపించట్లే మీకు. వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఖచ్చితంగా షిండే గారిని రెడీ చేశారు. అది అయ్యి లోపుగా ఎవరి కార్యక్రమాలు నాకు ఇవన్నీ ఉండిపోయి సార్ నేను తీర్చుకోవాలి ఈ కడుపు మంటలు అన్న కాన్సెప్ట్ అడుగుతుంది. ఓకే, షిండేని రెడీ చేయండి. మీరు షిండే అని పట్టుకున్నారు. ఆ షిండే ఎప్పుడు వస్తారో సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, రెడీగా అతి దగ్గరలో మాట్లాడిపోయేది అదే. ఓకే, అలాంటిది ఏదో జరుగుద్దని చెప్పేసి మీరైతే ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. నేను ఖచ్చితంగా ఉన్నాను. నాకు ప్రతి మూవ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన స్థాయిని 10 మెట్లు ఆయన తగ్గించుకుని ఆయన చేస్తున్న విన్యాసాలు చూస్తే సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు రోజు నేను 10 సార్లు గిల్లుకుని చూసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఈవెన్ బీజేపీ వాళ్ళు నిన్న సుజనా చౌదరి గారేమో అమరావతికి సంబంధించి మాట్లాడతారు. సుజనా చౌదరి కూడా చెలరైపోతుంది అమరావతి గురించి అంటేనే. చంద్రబాబు గారికి ఎలాంటి గ్రిప్ ఉందో ఆలోచించమని. అంటే సుజనా చౌదరి గారు చంద్రబాబు మనిషి అని పెద్దగా చెప్పుకునేటువంటి వ్యక్తి కూడా. నేను ఎప్పుడూ నమ్మని వ్యక్తే సుజనా చౌదరి చంద్రబాబు ఒకటి కాదని. హిస్టరీ పోద్దామని బీజేపీతో దేవుర్లాడాలని చెప్పి ఆయన ఒక పక్క ధరం పోరాట దీక్షలకు పిలుపునిస్తే కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మనోబలాన్ని దెబ్బతీసిన వ్యక్తి అంటే సుజనా చౌదరి. ఓకే, సర్లే చూద్దాం దానికి సంబంధించి ఏం జరుగుతుంది. సరే, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు, ఏపీ పీసీసీ అధ్యక్షుడు షర్మిల గారు ఒక ట్వీట్. మాత్రం మీరు పిలుపునివ్వకండి సార్. పిలుపు కాదు సార్, ఇప్పుడు అది అనవసరంగా స్క్రాప్ డిస్కషన్స్ జయించి సర్లేపకండి. ఆమె ఒక పొలిటికల్ లీడర్ మొగుడని ఒక సామెత ఏదైతే ఉందో, దిక్కు దివాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి గతి రుద్రరాజు గారు కడుపు కొట్టి తీసుకొచ్చిన ఈ షర్మిలమ్మ అని చెప్తే ఇంట్రడక్షన్ బాగుంటుంది. ఏదైనా సార్ తెలుగుదేశానికి అనుగుణంగా మాట్లాడుతున్న మాటలు మీరు గమనిస్తే ఆవిడ గురించి దయించి ఎలివేషన్స్ ఇవ్వకండి. నేను ఎలివేషన్స్ ఇవ్వట్లేదు, ఆమె మాట్లాడినటువంటి మాటల గురించి చెప్తున్నాను. ఇప్పుడు టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ. ఆ ఆలయాలకు సంబంధించి ఎక్కడైనా ఆలయాలు కట్టే వాళ్ళకి అది ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. సరే, పేదలకు సంబంధించో దళిత వాళ్ళకి సంబంధించి ఆలయాలు నిర్మించాలని చెప్పేసి టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు షర్మిల గారు? బేసిక్గా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, సెక్యులరిజాన్ని కోరుకునే పార్టీ. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను, సతీ అనసూయ సక్కుబాయి మీరాబాయిలు కలిపిన సామర్థ్యం అవుతుందంటే మా షర్మిలమ్మది. ప్రతి అడుగుజాడలో నడుస్తూ ఆయన ప్రవచనాలకు ప్రభావితమై క్రిస్టియానిటీని వాడవాడలా పెంపొందించే కార్యక్రమంలో సొంత ఎజెండాతో కాంగ్రెస్ యొక్క ఒరిజినాలిటీని దెబ్బతీస్తున్న షర్మిలమ్మకి చూడండి, ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఎలా చూడాలంటే దాంట్లో ఆవిడ రాజన్న రాజ్యం మా అన్న చేయలేపాడు, ఎవరితోనూ కాదు నేనే అని పకోడీ కబుర్లు చెప్తుంది కదా. ఇదే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు దళిత గోవిందం అని ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దళిత వాడల్లో స్వామివారి కళ్యాణాలు జరిపిన ఉదంతం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ త్రూగా వచ్చిన డబ్బులతో హైదరాబాద్
కాశ్మీర్, దేశ విదేశాల్లో, వెస్ట్ చాలా బెంగాల్, చోట్ల. అన్నిట్లోనూ ఇంక్లూడింగ్ వైజాగ్తో సైతం స్వామివారి గుడులు ఏ విధంగా తిరుమలకి ధీటుగా కట్టిన గుళ్ళు చూడండి. అలా ఈసారి తీసుకున్న 5,000 గుళ్ళు కడతాం దళితవాడల్లో అన్నారు. ఫ్యాంటాస్టిక్ డెసిషన్, రాంగ్ డెసిషన్ అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నించున్న నేల ఏది? కాంగ్రెస్. అంటే ఆవిడ తెలివి తక్కువతనం గురించి ప్రజలకు తెలియాలి. 1975లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసింది ఎవరు? కాంగ్రెస్. ఏమని? భారతదేశాన్ని సెక్యులర్ దేశం కింద. ఇవాళ మీరు పిఠాపురంలో దళితుల్ని బహిష్కరిస్తున్నాం, ఇలాంటి తొక్క తోటకూర వ్యాపారాలు పెట్టకుండా నిజంగా దళితులని గుడుల్లోకి నిజంగా ప్రవేశాలు కల్పిస్తే వాళ్ళు ఇలా డిస్క్రిమినేట్ అయ్యి డిఫరెన్షియేట్ అయ్యి క్రైస్తవ మతం పట్ల ఆకర్షితులు కాదు. మన పంతులు ఎవరు వాళ్ళని ఆశీర్వదించడానికి కానీ ముట్టుకోవడానికి కానీ ఇబ్బంది పెట్టే దగ్గర క్రైస్తవ చర్చిల్లో వాళ్ళకి భుజాల మీద చేసి వాళ్ళకి ఇచ్చే ప్రేరణ, వాళ్ళలో ఆత్మాభిమానాన్ని పెంచడానికి చేస్తున్న దాంట్లో వాళ్ళు ప్రభావితం అవుతున్నారు సమ్ సెట్ ఆఫ్ పీపుల్. కానీ ఇదే పని మన హిందూ ధార్మిక సంస్థలైన విశ్వ హిందూ పరిస్థితులు ఇలాంటివైనా చేస్తున్నాయేమో కనుక్కోండి. వాళ్ళ మీద పడి ఆడవడం తప్ప. మాటకు చెప్తున్నాను, ఇవాళ నా సెక్యులర్ దేశంలో నేను ఈ పరమతాలని గౌరవించాలి, నాకు మత స్వేచ్ఛ ఉంది ఏ మతంకైనా తీసుకోవడానికి. వీళ్ళెవరండి మధ్యలో? ఎవరు? మీ ఆయన ప్రవచనాలు చెప్పుకోవచ్చు, ఆయన అడుగుజాలను నడిచి నీకు క్రైస్తవ సమాజంలో వీళ్ళందరినీ తీర్చుకోవడానికి నీకు శ్రద్ధ ఉండొచ్చేమో, కానీ సైద్ధాంతికమైన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా క్రైస్తవ ఇలాంటి వాటిని ఇప్పుడు లేదు. ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఏమైనా హిందూ ప్రతినిధులుగా ఓన్లీ పొగడి కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేస్తారు, కానీ వాళ్ళే మనకు ఉద్ధరించి గుళ్ళెళ్ళింది కూడా వెళ్ళలేదు. ఎవరు లేరు కదా. ఎందుకంటే రాముల వారు తల తిరిగి రామతీర్థంలో తల తిరిగినప్పుడు ఎవడన్నాడు బీజేపీ ఎవడని చూపించినాక విశ్వ హిందూ పరిషత్ ఏమైనా హెడ్ క్వార్టర్స్ నుంచి ఎవరైనా వచ్చారా? వాళ్ళు వచ్చి మాట్లాడిన పరిస్థితే లేదు కదా. అయోధ్యలో కట్టిన రాముడేనంటే మీకు మాకు 400 సంవత్సరాలు జరిగిన చరిత్ర కలిగిన రామతీర్థం కూడా మాకు అంతే పవిత్రమైంది. ఏది మీ ప్రతిస్పందన మీ దగ్గర నుంచి? అంటే హిందువులకి ఏదో బీజేపీ కాంగ్రెస్ అంటే క్రైస్తవులు ఇలాంటి దిక్కుమాల వాళ్ళకి దయించి తెరలేపకండి. భారతదేశం రాజ్యాంగపరంగా మనకు వచ్చిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో మనకు వచ్చిన ప్రాథమిక హక్కు. ఒక మాట చెప్తాను, ఇదే కేవీపీ గారి సభలో రేవంత్ రెడ్డి గారు నా కుర్చీలో కూర్చోమ్మా పర్లేదు అన్నప్పుడు ఇవాళ యాదగిరి గుట్టని తిరుమలకు డీటుగా మనం కూడా యాదగిరి గుట్ట ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని మనం కూడా దర్శనాలకి వాటికి మన ఎమ్మెల్యేలు ఎవరిని చెప్పే దగ్గర ఆవిడ ఒక పక్క రాష్ట్ర అధ్యక్షురాల స్థానంలో హిందూ దేవాలయాల విషయంలో ఆవిడ అప్రాన్షన్స్ ఉన్నప్పుడు ఈయన ఏమైనా క్రైస్తవుడా లేకపోతే ఈయన ఏమైనా రెడ్డి సామాజిక వర్గానికి విభిన్నమైన పంతాల్లో నడుచుకుంటున్న దైవాంశ సంబుద్ధుడి కింద పరిగణలోకి తీసుకుని ఆ విధమైన ఖండన కూడా లేకుండా కాంగ్రెస్ ఎలా ఉందో నాకు అర్థం కాదు. ఖండించాలి కదా. అసలు ఏ బయాస్డ్ స్టేట్మెంట్ కాకపోతే ఇవాళ కాంగ్రెస్ అంటి ముట్టనట్టుగా చేస్తున్న రాజకీయాలకి ఏమైనా ఈల్డ్ అవుతుందా? అంటే దేశాలుగా అంటి ముట్టని కాంగ్రెస్ ని అంటి ముట్టుకోకుండా చేస్తున్న రాజకీయాలు కనబడుతున్నాయి. ఎంతసేపు తెలుగుదేశం చుట్టూ భజన చేసుకుంటూ తిరగడం తప్ప. ఆమె సొంత ఎజెండా చూడాలి. అందుకని ఇంకే ఉంటుంది. ఈవిడకున్న క్రిస్టియానిటీ భావాల్ని అన్న మీద కూడా రుద్ది ఆవిడ సెక్యులర్, ఆయన సెక్యులర్ భావాలతో ముఖ్యమంత్రిగా పరిపాలించినా సరే క్రైస్తవ సామాజిక అంటగట్టిన తల్లి కూతురుని చెప్పొచ్చు కదా. వాళ్ళే డైరెక్ట్ గా చూసారు కదా చాలా సార్లు. మనందరం చూసాం కదా. ఆవిడ విజయమ్మ గారు అయితే బైబిల్ వదలదు ఆవిడ. ఈవిడేమో భర్త అడుగుజాలను నడుచుకుని ఇవాళ హిందూ దేవాలయాలను కూడా వ్యతిరేకంగా మాడుతుంది. ఇది కాంగ్రెస్ సిద్ధాంతమా? కాంగ్రెస్ ఖచ్చితంగా కాదు. ఈవెన్ దీని గురించి రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి యాదగిరి కొట్టిన టీటీడీ బోర్డుకి ధీటుగా చేస్తానన్నప్పుడు ఈయన కూడా అదే కాన్సెప్ట్ లో రేపొద్దున యాదగిరి వెంకట నరసింహస్వామిని వాడవాడలా ప్రతి దగ్గర గుళ్ళు కట్టే కాన్సెప్ట్ ఈయన దగ్గర కూడా ఉండొచ్చు కదా. ఉంటే తీసుకుంటారు. ఎందుకు చేస్తుంది ఆవిడ? మరి అక్కడ విభేదించినప్పుడు ఇక్కడ కూడా విభేదించాలి. ఆబ్వియస్లీ చేయాలి కదా. ఏంటి మా తిరుపతికి డ్యూటీగా ఎలా చేస్తావు? మా క్రైస్తవ సామాజిక వర్గం ఒప్పుకోదని చెప్పాలి కదా ఆవిడ. సో ఇప్పుడు దాకైతే ఏసీసీ అధ్యక్షురాలుగా ఏఐసీసీ మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అధ్యక్షురాలుగా మాట్లాడలేదు ఆవిడ. క్రైస్తవ సామాజిక ప్రతినిధిగా మాడింది ఆవిడ. అది ఒక రాజకీయ నాయకుడు ఒక సామాజిక వర్గాన్ని ఒక కులాన్ని మనం అంటించలేం కదా. ఆవిడ అంటించుకుని మారింది కదా. ఆవిడెవరండి దళితుల్లో ఆ విధంగా చెప్పారు. రాజన్న రాజ్యం రాజన్న కళ్ళు అన్నప్పుడు దళిత గోవిందం అని చెప్పి చేసిన ఆ నాన్నే కాంట్రాడిక్ట్ చేసినట్టు కదా ఆవిడ. కాంగ్రెస్ పాలసీస్ పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బేచే కదా. నాన్న పేరు చెప్పుకునే దిక్కుమాల రాజకీయాలు చేస్తుంది కదా, తలతోకలేని రాజకీయాలు. సో షర్మిల గారు చేసింది ఆమె సొంత ఎజెండాగానే చూడాలి, పార్టీకి సంబంధించి చూడాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ సొంత ఎజెండాతో ఆవిడ నమ్మిన మతాన్ని ప్రజల మీద డిఫరెంట్ గా బుల్డోస్ చేద్దాం అంటే కుదరదు. ఇది సెక్యులర్ దేశం. ఇదే కాంగ్రెస్ మాకు ఇచ్చిన సెక్యులర్ భావజాలాలు. పరమతాలను గౌరవించాలి, పరదేవుల్ని గౌరవించాలన్నది. నేను దానికి బద్దునే ఉన్నా. ఆవిడ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసి మాట్లాడితే ఏ ప్రాతిపదిక మీద? అది కష్టం కదా, ఆమె తెలుసుకోవాలి. మరి దీనికి సంబంధించి ఆవిడకి ఏం తెలియదు. తెలుసు మీరు భ్రమంలో ఉన్నట్టుకున్నారు. ఆవిడకి ఏమీ తెలియదు. వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని కాలక్షేపం చేసే తెపేలా బ్యాచ్ అది. ఓకే చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.